ఎండోమెట్రియోసిస్ కండిషన్తో బాధపడే వాళ్ళకు గుడ్ల సంఖ్య ఓవేరియన్ రిజర్వ్ కూడా తక్కువగా ఉంటే అయినా కూడా ప్రెగ్నెన్సీ సాధ్యమా లేదా? సింపుల్ ఆన్సర్ ఎస్ అండి. నో అని అయితే చెప్పడానికి లేదు. బికాస్ ఎండోమెట్రియోసిస్లో మీ గర్భసంచి పొర వెళ్ళి బయట రీజన్స్లో అంతా డిపాజిట్ అయి ఉంటుంది నిజమే, కానీ మీరు బేసిక్ టెస్ట్స్ చేసుకోవాలి. మీ స్కాన్లో గర్భసంచి అండాశయాలు ఎలా ఉన్నాయి, సెకండ్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకోండి, భర్త వీర్య కణాల పరీక్ష చేసుకోండి. ఈ 3 కనుక బాగానే ఉన్నాయి అన్నట్టయితే మీకు ఎండోమెట్రియోసిస్ కండిషన్తో మీరు బాధపడుతున్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా సాధ్యం ఉంటుంది. ఎవరు కూడా డినై చేయలేరు కాదు ప్రెగ్నెన్సీ అని. బట్ మనకు తెలిసింది ఏంటి, అంతా బాగున్నప్పటికీ ప్రతి నెల ట్రై చేసేటప్పుడు ఒక కపుల్కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఒక 10% దగ్గరనే ఉంటాయండి, ఎక్కువ కాదు. ఎందుకంటే చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి. ఎగ్గు విడుదలయ్యాక ట్యూబ్ దాన్ని పట్టుకుందో లేదో, కణం గుడ్డు వరకు చేరిందో లేదో, క్వాలిటీ ఎలా ఉన్నాయి, తయారైన పిండం బాలేదా జన్యుపరంగా, ఇట్లా ఎన్నో విషయాలు ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ ఒక్కటనే కాదు, వేరే అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ భయం ఉంటుంది. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉన్న లేడీస్కి కొంతమందికి నీటి బుడగల సమస్య లాగా పీసీఓడి ఉండొచ్చు, అంటే చాలా ఎగ్స్ ఉన్నాయి, లేదా రిజర్వ్ బాగానే ఉండొచ్చు, లేదా కొంతమందికి ఎగ్స్ బాగా తక్కువ ఉన్నాయి అని చెప్తూ ఉంటాం. ఇది ఎలా చెప్పగలుగుతున్నాము? AMH టెస్ట్, బ్లడ్ టెస్ట్ ద్వారా చెప్తాము, లేదా స్కాన్లో AFCs అని కౌంట్ చేసన్నా చెప్తాం. సో AMH అన్న బ్లడ్ టెస్ట్ మీకు <2, 1 పాయింట్ సంథింగ్, 0 పాయింట్ సంథింగ్ ఉందంటే డాక్టర్స్ చెప్తారండి. యూజువలీ ఏమని చెప్తారంటే మీ బాడీలో మిగిలిన గుడ్ల సంఖ్య బాగా తక్కువగా ఉంది, మీరు తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి. లేదా కొంతమంది స్కాన్ చూసి కూడా చెప్తూ ఉంటారు ఇదే మాట. అది ఎలా చెప్తారు అంటే, మనం స్కాన్లో అండాశయాలు కుడివైపు ఎడంవైపు కనపడే వాటిలో ఫాలికల్స్ అని నల్లగా చిన్నవి ఉంటాయి, అవి మనం కౌంట్ చేస్తాము. 2 వైపులా కౌంట్ చేసి యాడ్ చేయంగా తక్కువ ఉన్నాయి అంటే <9, <7 అలా తక్కువ వస్తున్నాయి అంటే కూడా మీ రిజర్వ్ బాగా తక్కువ ఉంది అని చెప్తాం. ఇలా తక్కువ ఉండి ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా పాసిబుల్. బట్ ట్రై చేసి కావట్లేదు, రిజర్వ్ కొంచెం తక్కువగా ఉంది, మనకు యాడెడ్ ఆన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ అలానే ఉండదండి, ఓవర్ టైం మీ ఎగ్ నంబర్ని, క్వాలిటీని రెండింటిని కూడా దెబ్బతీస్తూ పోతుంది. సో అందుకని ఏం చేయకుండా వెయిట్ చేయడం బదులు మీరు ఆల్రెడీ న్యాచురల్గా ట్రై చేశారంటే ఏదైనా ట్రీట్మెంట్కి టువర్డ్స్ మీరు స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమేమి ఉంటాయి మనకు ఫర్టిలిటీలో అంటే, ఒకటి ఓవ్యులేషన్ ఇండక్షన్, టాబ్లెట్స్ ఇచ్చి ట్రై చేయడం హార్మోనల్ సపోర్ట్తో, లేదా IUI లాంటి ట్రీట్మెంట్, కణాలను డైరెక్ట్గా తన గర్భసంచిలో డిపాజిట్ చేసి ఎగ్ని మీట్ అవ్వడానికి ట్రావెల్ చేసే డిస్టెన్స్ని తగ్గించడం కణంకి, లేదా డైరెక్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఈ ఎండోమెట్రియోసిస్ ప్లస్ తక్కువ ఎగ్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి క్వైట్ అ ఫ్యూ డాక్టర్స్ IVF గురించి మాట్లాడతారండి. అంటే మీరు IVFలోనే ప్రెగ్నెన్సీ వస్తుంది, చిన్న వాటిలో కాదు అని కాదు. ఎందుకు చెప్తాము అంటే, ఎండోమెట్రియోసిస్ వల్ల మనకు ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అవన్నీ టెస్ట్ చేసుకుంటాం తప్ప ట్యూబ్ క్వాలిటీ ఎలా ఉంది, ట్యూబ్ లోపల కూడా అక్కడక్కడ ఎండోమెట్రియం పొర డిపాజిట్ అయి ఉంటే ఆ పొర లైనింగ్ దెబ్బతిని ఉంటుంది. సో క్వాలిటీ ఎంతవరకు ఎఫెక్ట్ అయిందని మనం చూడలేదు కాబట్టి మంచి సక్సెస్ రేట్ ఇస్తుంది కదా IVF అని చెప్పేసి కొంతమంది అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ తక్కువ రిజర్వ్ ఉన్న ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడా 2 కండిషన్స్తో టుగెదర్ కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో పాసిబుల్. థ్యాంక్ యూ.